ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేంలోను దాని పరిసర ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను నందరినీ వధించెను. ఈ వచన భాగంలో హేరోదు జ్ఞానులు తిరిగి తన దగ్గరికి రాకపోయేసరికి తట్టుకోలేకపోయాడు. తను తెలుసుకున్న వివరాలను బట్టి 2 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని ఆ బెత్లెహేము చుట్టుప్రక్కల అంతయు సంహరించడం చేసినాడు. హేరోదుకు వినబడింది చక్కటి వార్త. హేరోదు వరకు చేరింది రక్షకుడు ఉద్భవించిన, ఆ రారాజు ఉద్భవించిన విషయాన్ని వారి వరకు తీసుకొని రాగలిగినారు జ్ఞానులు. వాటిని రూఢిపరచుకోవడానికి వారు పరిశీలన చేసినారు గ్రంథాలను. వీటన్నిటినీ తెలిసినా సరే రాజుగా నాకు పోటీగా వస్తారేమో అనుకున్నాడేమో, చంపటానికి వెనుదీయలేదు. గత దినం క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాం. ఈ క్రిస్మస్లో అనేక నా చక్కటి వాక్యాలను విన్నాం, హృదయంలో దాచుకున్నాం. అయితే దాచబడిన ఈ వాక్యం మన హృదయాల్లో ఇక పని చేస్తుంది, గొప్ప స్థితికి మనము ఎదగడానికి ఇది దోహదపడుతుంది అనే స్థితికి వస్తూ ఉన్నప్పుడు అపవాది వీటిని చిదిమి వేయడానికి వాడు తిరిగి లోకంలోని అనేకమైన ఆ దేవునికి అయిష్టమైన కార్యాలను చూపిస్తూ జీవితంలో ప్రవేశపెడుతూ మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే చాలాసార్లు వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి దేవా అని మనం ప్రార్థిస్తాం. మన హృదయంలోని వాక్యాన్ని కూడా అపవాది నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. గత దినము వినిన వాక్యం జ్ఞాపకం ఉంటే, గత దినాలలో వినిన వాక్యాన్ని నెమరు వేస్తూ కొనసాగగలిగితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. విన్నావు, నీ దాకా చేరిన ఈ వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకోకపోతే అపవాది నాశనం చేసే ఆలోచనలు మనలో కలిగిస్తాడు. దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించడానికి వాడు మన మనసును ఎంతగా పురికొల్పుతాడంటే ఈ లోకపు పాపపు స్థితిలోకి జారిపోవడానికి, దిగిపోవడానికి ఇష్టపడే వారంగా ఉంటాం. దాని ద్వారా ఎంత పెద్ద నాశనము కొని తెచ్చుకున్నా దాని గురించి ఆలోచన చేయము, కానీ ఆ సమయంలో అయిష్టమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాం. ఈ ఉదయకాలం నీవు వినిన దేవుని మాటలు నాశనం చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ విశ్వాసాన్ని పెంపొందించడానికి తిరిగి యేసయ్య రెక్కల నీడలోకి రాగలుగుతున్నావా? వినిన మాటలను బట్టి బెత్లెహేమునకు వెళ్ళి పూజించడానికి బదులుగా సంహరించడానికి ప్రయత్నం చేసినాడు హేరోదు. ఈరోజు దేవుని మాటలు విని వాటి ప్రకారం బ్రతకటానికి బదులుగా ఆ మాటలను తృణీకరించి లోకపు పోకడలో పడి ముందుకు కొనసాగితే దేవుడు మనల్ని ఏ విధంగా దీవిస్తాడు? ఏ విధంగా మనం ఆశీర్వదించబడతాం? దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్న బిడ్డలందరి కొరకే ఈ యొక్క హెచ్చరిక. మనము ఆత్మీయ జీవితంలో బలంగా నిలబడాలి. బలంగా నిలబడడానికి ఆయన మాటని హృదయంలో దాచుకున్న వారంగా ఉండాలి. మనిషి రొట్టె వలన కాదు, కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. చెవిన పడిన మాటను వినకపోతే మనం ఎంతగానో నష్టపోతాం. చెవిన పడిన దేవుని మాటను విశ్వసించకపోతే విశ్వాస జీవితంలో కూలిపోతాం. దేవుని మాటను హృదయంలోకి చేర్చుకోకపోతే ఆత్మీయంగా రాలిపోతాం. ఆత్మీయంగా రాలిపోవడం, ఆత్మీయ జీవితంలో చచ్చిపోవడం, ఆత్మీయ జీవితంని పోగొట్టుకున్న బ్రతుకులు ఇక నాశనాన్ని కోరుకుంటాయి. వారి సొంత నాశనమే కాదు, ఇతరులను కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మనం దేవుని చేత కట్టబడిన వారం. ఈ సువర్తమానము మనకు వినబడింది, దాన్ని హృదయంలో దాచుకొని దేవుని కొరకు ముందుకు కొనసాగే వారముగా నిలబడదాం.
వినిన వాక్యాన్ని విశ్వసించడం నేర్చుకోవాలి. వినిన మాటలు హృదయంలో దాచుకోవడం, భద్రపరచుకోవడం నేర్చుకోవాలి. విని ఒక చెవి నుండి మరొక చెవి నుండి విడిచిపెట్టే వారంగా ఉంటే నాశనం అతి సమీపంలో ఉన్నదని అర్థం. ఆత్మీయ జీవితం కూలిపోతుందని అర్థం. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేక మనము జారిపోతాం. మర్చిపోవద్దు ఈ దేవుని మాటల్ని. హేరోదు వరకు చేరిన మాటలు వినలేకపోయినాడు, వాటిని గ్రహించలేకపోయినాడు. తన అహమడ్డొచ్చింది. ఈ రోజున ఒకవేళ నేను కూడా గొప్పవాడిని, నేను కూడా ఫలానా అంటూ విర్రవీగే స్థితిలో ఒకవేళ ఉండి దేవుని మాటలను ఒకవేళ తృణీకరిస్తే అంతకన్నా మించిన భ్రష్ట జీవితం మరొకటి ఉండదని నేను దేవుని సన్నిధానంలో దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. మార్పు చెందిన వారంగా నిలబడదాం. సహజమే వినకపోవటం, సహజమే చెవినివ్వకపోవడం, సహజమే మనసులో ఆయన మాటలు నిలపకపోవడం. కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి సహాయాన్ని అడుగు, ఆయన తిరిగి నిన్ను నిలబెడతాడు. మానవ సహజమైన విననుల్లని ఈ మనసును తీసివేస్తూ ఆయనకు చెవినిచ్చే మనసునిస్తాడు. హృదయంలో ఆయన వాక్కును దాచుకునే శక్తినిస్తాడు. ఆయనతో కలిగి భయము భక్తి కలిగిన వారముగా నమ్మకంగా కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. నీ లేఖనాలను బట్టి వందనాలు అయ్యా. హేరోదు చేసినట్టుగా మేము చేయకుండా ఉండులాగున మాకు సహాయం దయచేయండి. నీ మాట మాకు వినబడుతోంది, నీ సువార్త మాకు వినబడుతోంది, నీ వాక్య ప్రకారం ఏ విధంగా బ్రతకాలో నీ నీతి మాటలు మాకు వినబడుతున్నాయి. వినిన వారం అయ్యా, పెడచెవిన పెట్టక వాటిని కార్యాచరణలో పెట్టులాగున మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మేము మా యొక్క హంగుల కొరకై, ఆర్భాటల కొరకై, మాకున్న పదవుల కొరకై, మాకున్న స్థానం కొరకై కాపాడుకునే ప్రయత్నాలు చేసే వారంగా కాకుండా దీన మనసుకు కలిగి అయ్యా నీ మాట వినగలిగి నీతో కలిగి ప్రయాణం చేసే నెమ్మదైన జీవితాన్ని, నిన్ను ఘనపరిచే బ్రతుకును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఇట్టి మాటలపై నేను నిలబడతానని తీర్మానం చేసుకుంటున్న ప్రతి బిడ్డకు నీ సన్నిధానం తోడుగా ఉంచి స్థిరపరిచి ఈ దిన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క డైలీ మెసేజెస్ ప్రతి దినము అందించబడుతున్నాయి. ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి దినము నోటిఫికేషన్ మీకు అందుతుంది. దయచేసి ఈ యొక్క మాటలు జ్ఞాపకం పెట్టుకొని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.